అన్నాడు అంటే సరిపోదు. ఎందుకంటే ఆయన మార్గం అన్న సంగతి మనకు అర్థం కావాలంటే ఆయనను వెంబడించిన ఒక సమూహం ఉంది. అది మామూలు సమూహం కాదు. బైబిల్లో వాడబడిన పదం ఏంటో తెలుసా? సాక్షి సమూహము. అంటే క్రీస్తుని మనకు పరిచయం చేయడానికి మనకు ముందున్న విట్నెస్లు ఏమని చెబుతుంది బైబిల్? అది విశ్వాసుల జీవితంలో సాక్ష్యం ఉంటుందండి. అంటే క్రీస్తుని గురించి మనకు అర్థం కావాలంటే ముందు ఆయన వెంబడిస్తున్న సమూహాన్ని మనం చూడాలంట. ఇదేదో కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ లేదా వేట్లబ్బాలం బైబుల్ రీసెర్చ్ సెంటర్ పందా కాదు ఇది. ఎందుకంటే ఇది మొదట అపోస్తులు తెలుసుకున్న ఒక మార్గం. పౌలుకి ఆకాశాన్ని అంటే విశ్వాసం పెరగడానికి